నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటే సినిమా అర సినిమా కొంచెం అటు ఇటుగా అంటే ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు, వాళ్ళన్నిటికీ సక్సెస్ కలగజేశారు. కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే. ఇది వెరీ గుడ్ సంక్రాంతి, జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి అటు చూడు బే. తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, సెకండ్ అండి. చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి అది, కానీ మాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందండి. రామ్మ కూర్చో. నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టుతుంది, నేను తినంటావా? అది అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా, అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిదే నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేదా సీజన్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప. వెరీ ఇంపార్టెంట్, సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. నేను వీళ్ళు మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి. The next day. వినాయకుడు అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందంగా ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికిసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య. సాత్విక చాలా బాగుంది, నొప్పి వచ్చింది, ఆ చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం అలాంటివన్నీ